హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లేస్మెంట్ హ్యాక్. అండ్ మనం మొన్న ఏదైతే డిస్కస్ చేసామో 364 పైథాన్ ఛాలెంజ్ ఉందని, అది ఇవాళ నుంచి స్టార్ట్ అనమాట. సో హియర్ కమ్స్ ద డే 1 ఆఫ్ పైథాన్ 364 డేస్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్లో ఏంటంటే మనం ఇవాళ ఫస్ట్ ప్రోగ్రామ్ని డిస్కస్ చేసుకుంటున్నాము. ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఏంటంటే ద బేసిక్ ప్రోగ్రామ్ అండి, రైటింగ్ ఏ హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఇన్ ద అవుట్పుట్ కన్సోల్ అనమాట. సో ఈ హలో వరల్డ్ని మనం పైథాన్ ప్రోగ్రామ్ యూజ్ చేసి ప్రింట్ చేస్తున్నాము. మనం డిఫరెంట్ లాంగ్వేజెస్లో చూసుకున్నట్లయితే ఏంటంటే మనం ఒక్క సింగిల్ లైన్ స్టేట్మెంట్ ప్రింట్ చేయాలన్నా సరే హెడర్ ఫైల్స్ కానీ క్లాసెస్ కానీ అవి క్రియేట్ చేయాలన్నమాట. సో ఇదంతా ఏంటంటే చాలా టీడీఎస్ ప్రాసెస్. సో పైథాన్లో ఏంటంటే సింగిల్ లైన్లో మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అందరూ ఏమనుకుంటూ ఉంటారంటే నార్మల్గా కోడింగ్ చేయాలంటే ల్యాప్టాప్ అనేది కంపల్సరీ అనుకుంటారు. ల్యాప్టాప్ ఉంటేనే కోడింగ్ చేయడానికి పాసిబుల్ అనుకుంటారు, కానీ ఆ డైలమా అనేది రాంగ్ అనమాట. సో మనం కోడింగ్ అనేది మొబైల్లో కూడా చేయొచ్చు అనమాట. చిన్న చిన్న సింపుల్ కోడ్స్ని మొబైల్లో మనం చాలా ఈజీగా ప్రాసెస్ చేయొచ్చు. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే ద ఆన్సర్ ఈజ్ ఎస్ అనమాట. సో మనం ఈ కోడింగ్ని మొబైల్లో చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దామన్నమాట. మనం నార్మల్గా యూజ్ చేసే గూగుల్ సెర్చ్ ఇంజిన్ని ఓపెన్ చేసి పైథాన్ ఆన్లైన్ కంపైలర్ అని టైప్ చేస్తే మనకి వచ్చే ఫస్ట్ వెబ్సైట్ ప్రోగ్రామైజ్. ఇది ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట ఈ వెబ్సైట్ అనేది. సో ఎక్కువగా దీన్ని ప్రిఫర్ చేసుకుంటారు అందరూ. సో దీన్ని ఓపెన్ చేసేసి మన కన్సోల్ ఏదైతే ఉందో, ఎక్కడైతే కోడ్ రాయాలో అక్కడ మనం కోడ్ని ఇన్పుట్ చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి, హలో వరల్డ్ని ప్రింట్ చేయాలి. సో ప్రింట్ స్టేట్మెంట్ అని ఇచ్చి మనం ఇన్పుట్గా హలో వరల్డ్ ఇచ్చి రన్ చేస్తే మనకి హలో వరల్డ్ అనేది అవుట్పుట్ వస్తుంది అనమాట. పైథాన్లో ప్రింట్ స్టేట్మెంట్ వచ్చేసి దేనికి యూజ్ చేస్తామంటే మనం ఇచ్చిన ఇన్పుట్ని అవుట్పుట్ స్క్రీన్ మీద చూపించడానికి యూజ్ చేస్తామన్నమాట. సో మనకి ఇప్పుడు ఏదైనా సరే స్క్రీన్ మీద కనిపించాలి అంటే మనం యూజ్ చేయాల్సిన ఫంక్షన్ ఏంటంటే ప్రింట్ అనమాట. సో ఇప్పుడు చూడండి, మనం హలో వరల్డ్ అని టైప్ చేసాము, అలాగే ఎక్స్ట్రాగా ఇంకొక 2 కమాండ్స్ ఇస్తున్నాం అన్నమాట. సో అవన్నీ మనం అవుట్పుట్ కన్సోల్ మీద చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనకి వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి చూడండి ఏమని ప్రింట్ అవుతుంది అంటే వెల్కమ్ టు ప్లేస్మెంట్ హ్యాక్ అనమాట. వేరేయాజ్ నెక్స్ట్ వన్ వచ్చేసి థ్యాంక్స్ ఫర్ చూసింగ్ అస్. సో ఈ 3 స్టేట్మెంట్స్ని మనం అవుట్పుట్ కన్సోల్ మీద వితిన్ ఫ్యూ సెకండ్స్లో మనం చూడబోతున్నాము. అండ్ హియర్ కమ్స్ ద థర్డ్ ప్రింట్ స్టేట్మెంట్, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ అస్. ఇప్పుడు మనం ఏదైనా సరే ప్రింట్లో ఇచ్చిన ప్రతి డేటా అనేది డబుల్ కోట్స్ మధ్యలో ఉండాలి. అప్పుడే మనం ఇచ్చిన ఇన్పుట్ అనేది అవుట్పుట్ మీద కనిపిస్తుంది. ఇప్పుడు మీరు డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనం డబుల్ కోట్స్లో ఫస్ట్ ఇన్సర్ట్ చేసాం కాబట్టి అది గ్రీన్ కలర్లో ఉంది. వెరాజ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి, మనం డబుల్ కోట్స్లో ఇన్సర్ట్ చేయలేదు. సో కలర్ చూడండి వైట్ కలర్లో ఉంది. అండ్ అక్కడ ఫర్ వచ్చేసి అనదర్ ప్రింట్ కలర్లోకి వచ్చేసింది. సో అలాగే డిఫరెన్షియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఏదైతే ప్రింట్ లోపల డేటా ఇస్తున్నామో అది కంపల్సరీగా డబుల్ కోట్స్ మధ్యలోనే ఉండాలి. డబుల్ కోట్స్ మధ్యలో ఉంటే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది, లేకపోతే ఏంటంటే మనకి ఎర్రర్ చూపిస్తుంది అనమాట. వన్స్ మనం డేటా అంతా ఇచ్చినాక అక్కడ ఉన్న రన్ సింబల్ని నొక్కితే హియర్ కమ్స్ ద అవుట్పుట్. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.